హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, హై వైబ్రేషన్ అనేది ఏదైతే ఉందో, హై వైబ్రేషన్లో ఉండే పీపుల్ కానీ, హై వైబ్రేషన్లో ఉండే రిచ్ పర్సన్స్ కానీ, వాళ్ళు అట్రాక్ట్ చేసేంత లైఫ్, మంచి లైఫ్ని ఎవరు అట్రాక్ట్ చేయలేరు. హై వైబ్రేషన్కి హ్యాపీనెస్ కానీ, ఇచ్చే గుణం కానీ, హై వైబ్రేషన్లో ఉండే వాళ్ళకు ఉండే ఎలా ఉంటాయి ఆ గుణాలు ఓవరాల్గా, వాటిని లో వైబ్రేషన్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా తీసుకొని ఫైనాన్షియల్గా ఎలా సక్సెస్ అవ్వాలంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో వైబ్రేషన్స్ మనం ఎక్కడి నుంచి అట్రాక్ట్ చేస్తామంటే మనము మన ఎన్వైరన్మెంట్ నుంచే మన వైబ్రేషన్. మనం ఎవరితో మనం డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన ఎన్వైరన్మెంట్, మన చుట్టూ సరౌండింగ్స్ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మన వైబ్రేట్, అది మన వైబ్రేషన్ ని ఈదర్ స్ట్రాంగ్ గానే చేయాలి, హయ్యర్ వైబ్రేషన్ చేస్తూ ఉండొచ్చు, లేదు అంటే మనం లో వైబ్రేషన్ లో పడేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇట్లాంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళతాం, ఆ సినిమాలో కష్టాలు చూసే సినిమా అనమాట. అందరూ కష్టాల్లో బాధపడుతుంటే అదే ఆ కష్టం చూడాలి అని చెప్పేసి సినిమాకి వెళ్ళా చూస్తారు. లో వైబ్రేషన్ లో పెట్టేస్తుంది ఆ సినిమా. 4-5 days వరకు ఆ సినిమా గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. 5-6 రోజులు ఏడుస్తాం ఒక సినిమాని గుర్తు తెచ్చుకుని. యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పీరియన్స్డ్. నేను కూడా ఒక సినిమా చూసి ఒక డే అంతా ఏడ్చాను ఒకరోజు. ఒక సెంటిమెంట్ సినిమా అది చూసంగానే మళ్ళీ నెక్స్ట్ డే కూడా గుర్తొచ్చి ఏడుపు రావడం. నెక్స్ట్ డే ఏమంటారు మ్యామ్, బ్యాడ్ లైక్ ఇప్పుడు చెప్పాలంటే ఏడుపు గోటు సినిమా, అది ఎక్కడ రెజొనేట్ అవుతుందో తెలియదు. ఎమోషనల్ రెజొనేషన్ అంటారు దాన్ని. అది ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ చూపించారనుకోండి, హార్ట్ బ్రేక్ కనిపించింది అనుకో, సేమ్ మనకి ఎక్కడో ఆ హార్ట్ బ్రేక్ ఫ్యామిలీలో చూసి లేకపోతే మనకి జరిగినది అనుకోండి, టక్మన ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చి మళ్ళీ అది గుర్తొచ్చి దుఃఖం వస్తుంది. బాధపడే సిచ్యువేషన్ చూడకూడదు అంటారా? చూడకూడదు. అది చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి. యూఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఇన్ యువర్ ప్యారలల్ రియాలిటీ. మనం కూడా మనకి జరిగితే తెలియకుండా నీ వైబ్రేషన్ నుంచి నువ్వు ఒక రియాలిటీ క్రియేట్ చేసేస్తున్నావు. తెలియకుండా మనం తెలియకుండా ఒక ప్యారలల్ రియాలిటీ క్రియేట్ చేస్తూ ఉంటాం. మనం డైలీ పొద్దున్న లేచినప్పటి నుంచి మన థాట్స్, మనం ఏదైతే మనం చేస్తున్నాం పొద్దున్న లేచి పనులు కానీ వాట్ ఎవర్, మన థాట్స్, మన వైబ్రేషన్స్ తో ఒక కొత్తది క్రియేట్ చేస్తాం. ఫియర్ తో కొన్ని క్రియేట్ చేస్తాం, యాంగర్ తో కొన్ని క్రియేట్ చేస్తాం. ఒకళ్ళ మీద కోపం వస్తుంటది, మనం మాట్లాడుకుంటూ వాళ్ళని తిట్టుకుంటా ఉంటాం, నడుస్తూ ఉంటాం. వేరే రూమ్ లో వంట చేస్తా, అబ్బా ఇట్లా చేశారు కదా, నేను ఇట్లా చేస్తా అని చెప్పి అంటే యాంగర్ తో ఒక ప్యారలల్ రియాలిటీలో క్రియేట్ చేసేస్తున్నాను. అది మేనిఫెస్ట్ అయిపోతుంది. అది చాలా ఫాస్ట్. ఫియర్ తో నువ్వు చేసిన రియాలిటీ ఒకటి నువ్వు క్రియేట్ చేస్తున్నావు ప్యారలల్ రియాలిటీలో. ఈ ప్యారలల్ రియాలిటీ మన చుట్టూతే ఉంది, అదే మనతోనే ఉంటుంది. ఈ ప్యారలల్ రియాలిటీ ఇదొక బ్రహ్మాండం అనుకోండి, అదొక బ్రహ్మాండం, అది కూడా ఒక బ్రహ్మాండం, ఒక బ్యూటిఫుల్ వరల్డ్. ఆ ప్యారలల్ రియాలిటీలో నువ్వు ఏది పెడుతున్నావు? ఫియర్ తాలూకా స్టోరీస్ పెడుతున్నావా, యాంగర్ తాలూకా స్టోరీస్ పెడుతున్నావా, లేకపోతే జాయ్, హ్యాపీనెస్, పీస్ఫుల్ తాలూకా స్టోరీస్ పెడుతున్నావా? అవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అంతే. సో ఇప్పుడు ఏంటి, కోపం వచ్చింది, ఫియర్తో అమ్మ భయం ఏం జరుగుతుంది, దాని తాలూకా స్టోరీస్ ఆ ప్యారలల్ రియాలిటీతో ఉంటాయి. అది మేనిఫెస్ట్ అవుతుంది అంతే. అది చాలా క్విక్. అదే క్వాంటమ్ జంప్ చేస్తుంది మనకి. ఫియర్ ఫస్ట్ క్వాంటమ్ జంప్, యాంగర్ క్విక్ క్వాంటమ్ జంప్. నెక్స్ట్ మూమెంట్ లో ఎవడో వచ్చి అరుస్తూ ఉంటారు. అంటే ఆడియన్స్ ఎవరైతే చూస్తారో భయం, బాధ, కోపం ఉండొద్దు అంటారు. ఉండొద్దు అంటే ప్రతి మనిషి పుట్టిందే మన యొక్క వైబ్రేషన్స్ ఇవి ఫస్ట్ మనకి తెలియకుండా ఈ వైబ్రేషన్స్ ఫాస్ట్ గా ఉంటాయి. సో ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ ఇంప్రెషన్స్ పడిపోయి దుఃఖం, ఏడుపు వచ్చేస్తుంది, డిప్రెషన్. ఆ సినిమా డిప్రెస్డ్ పర్సన్ ని మీరు టీవీలో చూస్తున్నారనుకోండి, ఆ వైబ్రేషన్స్ ఫాస్ట్ గా పికప్ అయిపోయి మనకు కూడా డిప్రెషన్ స్టేట్ అయ్యే జీవితం ఇస్తూ ఉంటది. సో సేమ్ వే నేనేమంటాను, నువ్వు ఎలాంటి విజన్స్, నీ కళ్ళతో నువ్వు ఏది నీ కళ్ళతో చూసే విజన్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే చూస్తావో నీ వైబ్రేట్ చేస్తుంటావు దాన్ని, రైట్? చూస్తావో, వింటావో, మాట్లాడతావో, ఎవరైనా ఏమైనా అంటున్నారనుకోండి, ఇలా చూసి మీకు వైబ్రేట్ అవుతుంటది లోపల. వాళ్ళు ఇలా అంటున్నారు, నేను రిప్లై ఏం కొట్టాలి అని తెలుస్తుంది, లేదంటే నాకు రిప్లై రావట్లేదు, దుఃఖం వస్తుంది లోపల. ఆ దుఃఖం ఏం చేస్తుంది అంటే, వాళ్ళు తిడుతుంటే నీకు మాట రాదు బయటికి, దుఃఖం వస్తుంటుంది లోపల ఇక్కడ వరకు, థ్రోట్ చెక్క హోల్డింగ్ వెరీ టైట్లీ, అది మాట్లాడనివ్వదు, దుఃఖం వస్తుంటది. ఎందుకంటే నువ్వు చాలా ప్రేమించావు ఆ పర్సన్, లేకపోతే చాలా నమ్మావు ఆ పర్సన్. నీకు ఇది తిడుతున్నారు అనుకోండి, మాట్లాడుతున్నారు, ఏదో హర్ట్ చేశారనుకోండి, నువ్వు మాట్లాడాలా నీ మాట రాదు బయటికి, బికాస్ దట్ ఈస్ యువర్ వైబ్రేషన్.
ఇదే వైబ్రేషన్ తక్కువని మన బాడీని వైబ్రేట్ చేసి మన సెన్సెస్ అన్నింటిని హోల్డ్ చేసేస్తుంది. అండ్ మనం ఏదైతే ఫిజికల్ బాడీలో కూడా మనం ఏమైనా చేయాలంటే కూడా అది హోల్డ్ చేసి పెట్టేస్తుంది అనమాట. సో ఈ వైబ్రేషన్స్ ని హయ్యర్ వైబ్రేషన్స్ లో చేసుకోవాలి, లోవర్ వైబ్రేషన్ ఉండకూడదు. అంటే ఫస్ట్ థింగ్ నీ వైబ్రేషన్స్ ఏంటి, నీ ఎన్వైరన్మెంట్, నీ చుట్టూ సరౌండింగ్ ఏమి, నీ సరౌండింగ్ అంతా పాజిటివ్ ఉంటే నీ వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉంటాయి. ఫస్ట్ బేసిక్గా లోపల నుంచి మనం ట్రాన్స్ఫార్మ్ కన్నా అవుటర్ సైడ్ నుంచి ఫస్ట్ చూద్దాం. రోజు నువ్వు మెడిటేషన్ చేస్తే నీ వైబ్రేషన్స్ బాగుంటాయి. రోజు నువ్వు అఫర్మేషన్స్ రాసుకుంటే నీ వైబ్రేషన్స్ హై వైబ్రేషన్, మనీ వైబ్రేషన్, డైలీ మనీ మీద మనీ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్స్, మన మనీ గురించి మంత్ర చదువుతూ మనకి మేనిఫెస్ట్ అవుతాయి. ఎఫర్మేషన్లో ఒక మంత్రం లాగా చెప్పేస్తే మనకి మేనిఫెస్ట్ అవుతుంది మనీ. దాన్ని హై వైబ్రేషన్లోకి తీసుకెళ్తాం. బట్ ఈ హై వైబ్రేషన్లో మనం తీసుకెళ్తున్నాము, కానీ చుట్టుపక్కల సరౌండింగ్ నీకు బాగాలేదు. అమ్మో అక్కో తిడుతుంది కంటిన్యూస్గా, నిన్ను డౌన్ చేసేస్తున్నారు, లేకపోతే ఎవరో నీ ఫ్రెండ్ వచ్చి నిన్ను ఏదో అంటున్నాడు, లేకపోతే ఎవరో వచ్చి నిన్ను ఎనర్జీ లాగేస్తున్నారు, లేకపోతే నీకంతా నిన్ను హ్యూమిలియేట్ చేసి నిన్ను డౌన్ చేసే ఫ్రెండ్స్ తప్ప నీకు రిచ్ ఫ్రెండ్స్ లేరు. నీకు ఆ రియాలిటీని చూడాలంటే, ఆ ప్యారలల్ రియాలిటీలో నువ్వు ఆ రియాలిటీని పెట్టాలంటే నీకు ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ రిచ్ పీపుల్. ఫ్రెండ్స్ మనకి ఇంప్రెషన్స్ పెట్టేసి వెళ్ళిపోతారు అక్కడ. లేకపోతే నువ్వు ఎప్పుడైనా నీకంటే ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు కొన్ని ఐడియాస్ వాళ్ళని చూసి నువ్వు ఎదుగుతావు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ ఉన్న దాన్ని బట్టి నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా స్టైల్గా ఉండాలి, నేను కూడా ఇలాగ రిచ్గా ఉండాలి, నేను ఇలాంటి వాచెస్ వేసుకోవాలి అని నీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో నీ ఎన్వైరన్మెంట్ బాగాలేదు, నువ్వు ఒక లో ఎన్వైరన్మెంట్లో ఉండి నువ్వు వచ్చేసేసి విజువలైజ్ చేస్తున్నావు, స్టెప్ మూవ్ అవుతుంది. కానీ నీకు డ్రాస్టిక్గా స్టెప్ మూవ్ అవ్వాలి, మేనిఫెస్ట్ చేయాలి క్విక్లీ అంటే ఇట్ హ్యాస్ టు బి నీ ఎన్వైరన్మెంట్. ఫస్ట్ నీ ఎన్వైరన్మెంట్ని ఎలాంటి పీపుల్, ఎన్ని చుట్టుపక్కల ఎవరు డబ్బు మీద నెగిటివ్గా ఉండే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు. డైలీ ఎన్నిసార్లు డబ్బు గురించి కావచ్చు, ప్రాస్పారిటీ గురించి కావచ్చు, హ్యాపీనెస్ గురించి కావచ్చు, ఎప్పుడు హ్యాపీగా ఉండకుండా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ చుట్టూ నువ్వు ఉన్నావు. ఇంట్లో కూడా కొంతమంది నెగిటివే ఉంటుంది. ఏమవుతుందో ఇంతే ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళతో స్పెండ్ చేయదు టైం. వాళ్ళు వచ్చేసి లాగేస్తారు ఎనర్జీ. వీళ్ళు ఎమోషనల్గా కూడా లాగేస్తారు. తెలియకుండా మన ప్యారలల్ రియాలిటీలో ఏదైతే మనం పెడతామో ఇవన్నీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాయి, మళ్ళీ అవే మేనిఫెస్ట్ అవుతాయి. మన ఈ క్షణం మేనిఫెస్ట్ అవుతుంది, ఈ మినిట్ మేనిఫెస్ట్ అయ్యేదే మన ప్యారలల్ రియాలిటీలోకి ఎంటర్ అవుతుంది. సో మనం ఏవేవైతే ఎనర్జీస్ తీసుకుంటున్నామో, ఏవేవైతే చుట్టుపక్కల ఎనర్జీస్ మనకి పీపుల్ మాట్లాడుతున్నామో అది మన వైబ్రేషన్. ఈ ఎనర్జీయే మనకు ఒక వైబ్రేట్. చాలా మందికి ఇప్పటికి తెలియాల్సిన విషయం, అలాగే వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం కూడా మ్యామ్, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. ముఖ్యంగా హ్యాపీ హార్మోన్స్ కానీ హ్యాపీనెస్ కానీ మనలో మనం సెల్ఫ్గా క్రియేట్ చేసుకోవడం అనేది చాలా మంది ల్యాక్ అవుతున్నారు. బేసిక్గా మీరు ప్రీవియస్గా చెప్పారు, సెల్ఫ్ హీలింగ్లో ముఖ్యంగా హ్యాపీనెస్ అనేది ఉంటే ఎక్కువ మనీ అట్రాక్ట్ చేసే స్కోప్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు త్వరగా మీ క్లాసెస్ ద్వారా వాళ్ళకి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఒక క్రిస్టల్ అవేర్నెస్ సెషన్ ఒకటి ఇస్తున్నాను. ఈ క్రిస్టల్ అవేర్నెస్ సెషన్ లో ఏంటంటే, అసలు కామన్ గా మనుషులు ఏ క్రిస్టల్ యూస్ చేస్తే మన వైబ్రేషన్ హైలో ఉంటాయి. ఎందుకంటే మన వైబ్రేషన్స్ మనము రోజు రాస్తాం ఎఫర్మేషన్స్, మనం రోజు చేస్తాం, బట్ క్రిస్టల్స్ ఏం చేస్తాం, మన వైబ్రేషన్ హైలో పడుతుంది. మన యొక్క ఎమోషన్స్, మన వైబ్రేషన్స్, మన యొక్క థాట్స్ అన్నిటి ఒక స్టేట్ లోకి తీసుకెళ్తుంది. అది ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది, మన పక్కన ఉంటేనే మనకు తెలిసిపోతుంది ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటాము అని. డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో నెగటివ్ పీపుల్ ని కూడా మన లైఫ్ లోకి ఎంటర్ అవ్వనివ్వదు క్రిస్టల్స్. కొన్ని క్రిస్టల్స్, బట్ ఏ క్రిస్టల్ కామన్ గా ఒక పర్సన్ యూజ్ చేస్తే ప్రొటెక్టెడ్ ఫ్రమ్ నెగటివ్ పీపుల్, అట్ ద సేమ్ టైం నీ యొక్క సంకల్పాలు నువ్వు మేనిఫెస్ట్ చేసుకుంటాము, వాళ్ళ కోరికలు నెరవేరాలి విత్ ఇన్ 2 పౌర్ణిమ. ఫస్ట్ పౌర్ణిమ, సెకండ్ పౌర్ణిమ లోపల మేనిఫెస్ట్ అయ్యేలాగా నేను ఒక సెషన్ పెడుతున్నాను క్రిస్టల్స్ గురించి. అండ్ కంప్లీట్ గా క్రిస్టల్ గైడెన్స్ ఉంటుంది. అంటే ఏ క్రిస్టల్ కామన్ గా వేసుకోవాలి, కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ వాడాలి, అసలు ఏంటేంటి వాడితే వాళ్ళకి బాగుంటుంది అనేది నేను గైడ్ చేస్తాను. వండర్ఫుల్ మ్యామ్. సో తప్పకుండా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఆడియన్స్ మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.